పరమేశ్వరుడు ఎందుకు ఒక చిన్న రాక్షసుడిపై కాలు పెట్టి కూర్చున్నాడు? ఆ రాక్షసుడు ఎవరు? దక్షిణామూర్తి రూపంలో దాగి ఉన్నటువంటి ఈ గూఢ రహస్యం మీ జీవితాన్ని మార్చగలదు. ఓం నమ శివాయ. పురాణ గాథల ప్రకారం బ్రహ్మదేవుడి యొక్క మానసపుత్రులైనటువంటి సనకుడు, సనందనుడు, సనాతనుడు మరియు సనత్ కుమారులు ఈ నలుగురు గొప్ప జ్ఞానులు. కానీ వాళ్ళు వేదాంగాలను అభ్యసించినప్పటికీ వాళ్ళ మనసులో పరబ్రహ్మతత్వం గురించి కొన్ని సందేహాలు అలాగే మిగిలిపోయాయి. మోక్ష మార్గాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతో వారు భూమండలమంతా తిరిగారు. కానీ ఎక్కడా వారికి సరైనటువంటి సమాధానం లభించలేదు. ఇక చివరగా వారు కైలాస పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి ఒక వటవృక్షం కింది కూర్చొని ఒక యోగిని చూశారు. ఆ యోగి ముఖంలో అద్భుతమైనటువంటి తేజస్సు, ప్రశాంతత ఉన్నాయి. ఆయనే సాక్షాత్తు పరమశివుడు. ఇక శిష్యులైనటువంటి సనకాది మునులు వృద్ధులుగా ఉన్నారు. కానీ శివుడు మాత్రం 16 ఏళ్ల యువకుడిగా కనిపించాడు. ఈ యొక్క వృద్ధ మునులు వెళ్ళి పరమశివుణ్ణి కొన్ని సందేహాలు అడుగుతారు. కానీ ఆయన మాత్రం మౌనముద్రలోనే ఉంటారు. సాధారణంగా గురువులు మాటల ద్వారా బోధిస్తారు. కానీ దక్షిణామూర్తి మౌన వ్యాఖ్యానం ద్వారా బోధించారు. పరమేశ్వరుడు దక్షిణామూర్తి యొక్క రూపంలో ఉండి వాళ్ళ యొక్క సందేహాలను, నిశ్శబ్ద రూపంలో ఉండి వాళ్ళ యొక్క సందేహాలను నివృత్తి చేస్తాడు. అందుకే దక్షిణామూర్తిని మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం అని కూడా స్తుతిస్తారు. దక్షిణామూర్తి యొక్క పేరు వెనుక కారణం ఏంటంటే దక్షిణముఖంగా కూర్చొని శిష్యులకు జ్ఞానబోధ చేస్తాడు. దక్షిణం అంటే మృత్యువుకు యముడి చిహ్నం, మృత్యువును జయించే జ్ఞానాన్ని ఇచ్చేవాడు అని అర్థం. అందుకే దక్షిణామూర్తి అయ్యారు. దక్షిణ అంటే సమర్థత అని కూడా అర్థం. అజ్ఞానాన్ని తొలగించడంలో అత్యంత సమర్థుడు కాబట్టి ఆయన దక్షిణామూర్తి అయ్యారు. ఇక స్వామివారి యొక్క స్వరూప విశేషాలు చూస్తే చిన్ముద్ర, స్వామి యొక్క కుడి చేతి చూపుడు వేలు, బొటన వేలు కలిపి చూపిస్తారు. ఈ చూపుడు వేలు జీవాత్మ, బొటన వేలు పరమాత్మ. మిగిలిన 3 వేళ్ళు అహంకారం, కర్మ, మాయలను సూచిస్తాయి. ఈ మూడింటిని వదిలితేనే జీవుడు దేవుడిలో కలుస్తాడని అర్థం. ఈ యొక్క అవతారంలో పరమేశ్వరుడి యొక్క కాళ్ల కింద ఒక చిన్న రాక్షసుడు కూడా కనిపిస్తాడు. అతడే అపస్మారక రాక్షసుడు. అసలు ఈ అపస్మారక రాక్షసుడు ఎవరు? పురాణాల కథ ప్రకారం అపస్మారకుడు అజ్ఞానం, మోహం, అవివేకానికి ప్రతీక. ఈ రాక్షసుడు మనిషి మనసులో ఉండే మూఢనమ్మకాలు, అహంకారం, అజ్ఞానాన్ని సూచిస్తాడు. అపస్మారకుడు ఒకప్పుడు దేవతలను కూడా అసహనానికి గురి చేశాడని, ఎందుకంటే అతని ప్రభావం వల్ల జ్ఞానం నశించిపోయి అజ్ఞానం పెరిగిపోతుంది కాబట్టి. అందుకే పరమేశ్వరుడు దక్షిణామూర్తిగా అవతరించి అపస్మారకుడిని తన కాళ్ల కింద తొక్కి పెడతాడు. దీని అర్థం ఏమిటంటే జ్ఞానం అజ్ఞానాన్ని జయించింది అని అర్థం. శివుడు మాటలు మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఋషులకు జ్ఞానం బోధించాడు. దీనినే మౌన వ్యాఖ్యానం కూడా అంటారు. ఈ యొక్క కథ మనకేం చెప్తుందంటే మన జీవితంలో ఉన్నటువంటి అపస్మారకుడు అంటే మన అజ్ఞానం కానీ, అహంకారం కానీ, ఇవన్నీ కూడా శివుని యొక్క ఆశీస్సులతో మనలో జ్ఞానం పెరిగితే అజ్ఞానం స్వయంగా తగ్గిపోతుంది. దక్షిణామూర్తి స్వామి స్మరించుకుంటూ మనలోని అజ్ఞానాన్ని జయిద్దాం. ఓం నమ శివాయ.